చేవెళ్లలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఆయా వార్డులలో పోటీ చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు మాదంటే మాది అంటూ ధీమాతో ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. మనతో పాటు ఈరోజు 18వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తెలుగు శిరీష శ్రీనివాస్ ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు GS5 TV. సో చెప్పండి, ప్రచారానికి మీరు వెళ్తున్న సమయంలో ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నమస్కారం అండి. ముందుగా GS5 TVకి మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. నేను తెలుగు శిరీష శ్రీనివాస్ బీజేపీ పార్టీ నుంచి 18th వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ప్రతిరోజు మేము ప్రచారానికి మా కాలనీలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మమ్మల్ని తన సొంత పెద్ద కూతురులాగా చూసుకొని ఆదరిస్తున్నారు నన్ను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ వాళ్ళ కాలనీలో ఉన్న సమస్యలన్నీ ఏంటి అనేసి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము. వాటి కోసం పరిష్కారం కూడా మేము చూపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని ఇస్తున్నాము. సో చెప్పండి శ్రీనివాస్ గారు, వార్డు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు? అయితే మా కాలనీలో 18వ వార్డులో నన్ను ఎందుకు గెలిపించుకోవాలి అంటే, కాలనీలో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉన్నాను 20 సంవత్సరాల నుంచి. మా కాలనీలో సమస్యలు ఈ విధంగా ఉన్నాయని రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ ఎంతోమంది ఇప్పటివరకు గెలిచిన నాయకుల దగ్గరికి వెళ్ళినాము. వెళ్తే వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. స్పందించినా వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పించుకొని, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని, ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీ చుట్టూ తిప్పించుకొని మాకు ఏ సమస్య కూడా ఇన్ టైంలో చేయలేదు. ఆ టైంలో చేయనందుకే మేము విసిగిపోయినాము. ఇంకెవ్వరు కూడా మాకు చేయరని మేము డిసైడ్ అయినాం. కాబట్టి నేను కాలనీ వాసుగా నేను ముందరకు వచ్చిన. మా కాలనీ తరపున 18వ వార్డు ప్రతి ఒక్క ఇంటి గడప గడప తరపున నేను నిల్చొని నా కాలనీలో ఉన్న సమస్యలను నేనే తీరుస్తాను. అయితే ఇక్కడ ఇప్పటివరకు అందరూ ఇదే విషయం చెప్తారు. కాకపోతే నేనేంటంటే, ఇప్పుడు నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత చైర్మన్ గారికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ చేస్తే ఆయన పనులనే చేపిస్తారు. ఒకవేళ ఆయన పట్టించుకోకపోతే నేను కమిషనర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఆ సమస్యను తీసుకెళ్ళి అక్కడ కూడా పరిష్కారం కోసం వెతుకుతా. అక్కడ పరిష్కరించబడకపోతే, ఒకవేళ వాళ్ళు మేము పరిష్కరించలేము అని అంటే, ఇంకా పై స్టేజ్ కూడా నేను తీసుకుపోవడానికి నాకు క్వాలిఫికేషన్ ఉంది. ఏ విధంగా తీసుకుపోవాలి, ఒక సమస్యను 10 రకాలుగా ఎలా పరిష్కరించాలనే నాకు తెలుసు. నేను ఒక అడ్వకేట్ని, నా భార్య ఒక టీచర్, నేను చదువుకున్నా. కాబట్టి నేను ఏ సమస్యనున్నా తీరుస్తా అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా. కాబట్టి నన్ను గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, మీరు పోటీ చేస్తున్నటువంటి వార్డులో మీ ప్రత్యర్థులు రాజకీయంగా బాగా అనుభవం కలిగిన వారు కాబట్టి వారిని మీరు ఎలా ఎదుర్కోగలరు? ముందుగా మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది మేడం. అయితే ఇక్కడ ప్రత్యర్థులు బలమైన వ్యక్తులు అనేది మనము ఆలోచించే విధానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రత్యర్థి ఎవరైనా కూడా ఎవరి బలం వారికే తెలిసి ఉంటుంది అన్న విధంగా, ఇప్పుడు ఏనుగు బలం ఏనుకే తెలుసు, చీమ బలం చీమకే తెలుసు. అదేవిధంగా నేనేంటి అనేది, నా స్ట్రాటజీ అనేది, నేను చదువుకున్నాను, నేను ఒక అడ్వకేట్ని. ఒక పనిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఒక సమస్య ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించి ఎన్ని రకాలుగా దానికి పరిష్కారం అనేది వెతకొచ్చు అనేది నాకు ఒక ధీమా ఉంది. ఇక్కడ నా ప్రత్యర్థులు బలమైన వాళ్ళే కావచ్చు, కానీ ఒక సమస్యను పరిష్కరించడానికి, దాన్ని అడగడానికి ముందుకు వెళ్ళగలిగే ధైర్యం నాకు ఉంది. అది ఏదైనా కూడా నేను అడగగలను. అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు అనేది ఇంకా నెరవేర్చలేదు. అయితే ముఖ్యంగా మా అంగడి బజార్ కాలనీ 18వ వార్డు అనేది అంగడి బజార్ కాలనీ మున్సిపల్ ఆఫీస్ ముందు నుంచి మెయిన్ రోడ్ వరకు, అలాగే చాబా చౌరస్తా వరకు కూడా వస్తుంది. అయితే ఇక్కడ మా కాలనీలో ముఖ్యంగా మెయిన్గా ప్రాబ్లమ్స్ ఉంది ఏంటి అంటే, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు సమస్య, వీధి దీపాలు. అయితే ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే కాళయాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చెల్లమని అవుతున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మాకు తెలియని ఒక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ బీఫామ్లు పంచుతూ కాంగ్రెస్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కండువాలు కప్పుతున్నాడు. అయితే ఇప్పుడు మొన్న స్పీకర్ గారికి ఏమో నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు అని చెప్పి క్లీన్ చిట్ తెచ్చుకున్నాడు. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్లో పోటీ చేసే వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వాలి, బీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళకే కండువ కప్పాలి బీఆర్ఎస్ పార్టీది. ఆయననేమో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నాడు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని జాయిన్ చేసుకొని వాళ్ళకి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నాడు. ఇది కూడా ఆయన పర్సనల్ అనుకున్నా కూడా మా కాలనీ వరకు వస్తే అంగడి బజార్ కాలనీలో 20 సంవత్సరాల క్రితం రోడ్డు వేశారు. నేను అదే కాలనీలో 30 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, అదే కాలనీలో పెరిగాను, అదే కాలనీలో చదువుకున్నాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. అయితే నేను 30 సంవత్సరాల నుండి ఉంటున్నా కాబట్టి నాకు 20 సంవత్సరాల క్రితం 2005-6లో అక్కడ రోడ్లు వేస్తే ఇప్పటి వరకు మళ్ళీ రోడ్ లేదు, డ్రైనేజీ సరిగ్గా ఉండదు. మా కాలనీలో అక్కడక్కడ ఒక 4 లైట్లు కనిపిస్తే తప్పితే ఎక్కడ కూడా వీధి దీపాలు అనేవి లేవు, లైట్లే లేవు. మొన్నటికి మొన్న ఒక 15 రోజుల క్రితం చేవల్ల మొత్తానికి అంగడి అనేది చేవల్ల మొత్తానికి ఫేమస్. ప్రతి గురువారం రోజు అంగడికి వస్తారు జనాలు. అలాంటి అంగడి బజార్ కాలనీ ఇప్పటికీ రోడ్లు లేకుండా ఏం లేకుండా చూడరాకుండా ఉంటుంది, నడవడానికి కూడా ఇబ్బంది. డ్రైనేజ్ వాటర్ బారుతుంటుంది అక్కడిక్కడ, ప్రతి ఒక్కరింటి ముందర మురికి ఉంటుంది, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ఉండదు. వర్షం పడినప్పుడైతే ఇంకా అసలు అందరి ఇళ్ళలోకి నీళ్ళు వెళ్తాయి, వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకే తెలియదు. వర్షం పడిన రోజు వాళ్ళందరికీ జాగారం ఉంటుంది. అయితే చేవల్ల అంగడికి ఇంత ఫేమస్ అయితే అంగడి బజార్లో కూరగాయలు కొనడానికి వచ్చిన మార్కెట్కి వచ్చేది ఆడపిల్లలు ఎక్కువ వస్తుంటారు, స్త్రీలు కాబట్టి వాళ్ళకి కనీస ఒక టాయిలెట్ సదుపాయం కూడా లేదు ఇప్పటివరకు అక్కడ. ఇవన్నీ ఇంతే కాకుండా ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే కాళయాదయ్య గారు 2 రోజుల క్రితం ఆ కాలనీలో అంగడి బజార్ 18వ వార్డులో ఆయన కాలినడకన కాలనీలో తిరిగారు ప్రతి రోడ్లో. అయితే ఇక్కడ ఆయన స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చి కమిషనర్ గారికి ఫోన్ చేసి ఈ రోడ్లు ఏంది ఇలా ఉన్నాయి, మరి రోడ్లు వేపియారా, మీరు డ్రైనేజ్ వేపియారా అని చెప్పేసి కమిషనర్ గారిని అన్నాడంట కాల్ చేసి కాలనీ వాసుల ముందు. అయితే కమిషనర్ గారు ఏమో ఎలక్షన్ కోడ్ ఉంది కదా, ఎలక్షన్ అయిపోగానే మొదలు పెడదామని చెప్పారంట. అయితే 12 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కాళయాదయ్య గారికి అంగడి బజార్ గుర్తు రాలేదు, మా 18వ వార్డు గుర్తు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్లో తన కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని చెప్పి ప్రచారానికి వచ్చి వాళ్ళ ఆధిక్యతను చూపించుకుంటున్నారు. అట్లా అంటే వాళ్ళు ఇక్కడ జనాలు మాయమాటలు చెప్తే పడిపోతారు, ఓట్లు వేస్తారు, మనం గెలవచ్చు అనే ధీమాలో ఉన్నారు. అయితే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం ఏందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేతో వచ్చిన సమస్య ఏంటంటే ఫస్ట్ బీఆర్ఎస్ అభ్యర్థి అలాగే కాంగ్రెస్ అభ్యర్థి వీళ్ళిద్దరు కూర్చొని ఎమ్మెల్యే గారిని పిలిపించి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యేనా వాళ్ళు అది తేల్చుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ అభ్యర్థి వెనుక తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ అభ్యర్థి వెనుక వెళ్ళాలి. ఇది ముందు తేల్చుకున్న తర్వాతనే మా కాలనీలోకి వచ్చి సమస్యలు చూడమనండి. 12 సంవత్సరాల నుంచి అయితే చూడలేదు. ఓకే, ఇప్పటికైనా ఎమ్మెల్యే అంటే మాకు గౌరవం ఉంది, ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూర్చున్న సీటుకు మేము విలువ ఇవ్వాలి, ఎందుకంటే మేమే ఎన్నుకున్నాం కాబట్టి. కానీ ఫస్ట్ వాళ్ళు ఏ పార్టీ అనేది తేల్చుకున్న తర్వాత కాలనీలకు ప్రచారానికి వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్క సమస్య గురించి ప్రతి ఇంటింటికి గడపకి వెళ్ళి మేము తెలుసుకోవడం జరిగింది. మీరు ఒక అడ్వకేట్ అయ్యుండి రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అవును, నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కానీ గత 20 సంవత్సరాలుగా నేను కూడా నా కాలనీ వాసులతో పాటు నేను కూడా అనుభవిస్తున్న సమస్యలు ఇవి. రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంట్ లేకపోవడం కానీ, వీధి దీపాలు లేకపోవడం, ఇలాంటి సమస్యలు నేను అనుభవిస్తున్నా. కాబట్టి వీటన్నిటినీ పరిష్కరించాలి అని అంటే ఒక అధికారం అనేది కావాలి. అది వార్డుకు సంబంధించి అధికారం అనేది కౌన్సిలర్కి ఉంటుంది. నేను అందుకే నా అడ్వకేట్ ప్రొఫెషన్ నుండి ఇటు సైడ్ వచ్చి నేను కౌన్సిలర్ అభ్యర్థిగా నా భార్యను నిలబెట్టాను. తనకి అన్ని వేళలా నేను వెంటుండి సపోర్ట్ చేశానని తను కూడా నమ్ముతుంది. అయితే నా కాలనీలో నేను అనుభవించిన సమస్యలు తీర్చుకోవాలి అని అంటే కంపల్సరీ మాకు ఒక పదవి కావాలి. కాబట్టి ఆ పదవి నా కాలనీ వాసులు నాకు ఇస్తారని నేను విశ్వసించి వాళ్ళందరి ధైర్యంతోనే, వాళ్ళందరి నమ్మకంతోనే నేను కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. వర్షాకాలంలో కూడా రోడ్లు సరిగ్గా లేక వాటర్ అంతా మా ఇంట్లోకి వచ్చేసేది. అట్లాంటి టైంలో మాకు చాలా నైట్స్ నిద్ర లేకపోతుండే. మా పాప చిన్నగా ఉంటుండే, పాపకు కూడా చాలా ఇబ్బంది అవుతుండే. సో అట్లాంటి టైంలో మేము బయటికి వెళ్ళి 2-3 ఇయర్స్ రెంట్కి ఉన్నాము. అట్లనే ఇంకా కంటిన్యూ చేసినాము. ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టుకుంటున్నాము. మళ్ళీ మా ఇంటి సైడే వచ్చేసినాము. అయితే ఏంటి, నేను టీచింగ్ చేస్తాను కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో మా అంగడి బజార్ల నుంచే నేను ఇంటికి వెళ్తాను.
అట్లాంటి టైంలో నేను మా బాబు ఇంటికి వెళ్తూ ఉంటే ఆ రోడ్లు సరిగ్గా లేక రాళ్ళని బయటికి రావడంతో మా బాబు ఒకసారి ఇట్లనే ఆడుకుంటూ నడుచుకుంటూ కింద పడిపోయిండు. అప్పుడు నాకు అనిపించేది ఈ రోడ్లు ఏంది ఇట్లున్నాయి, అసలు ఎవరు పట్టించుకోరా అని నాలో నేనే అనుకుంటుండే. అట్లా అప్పుడు మాకు ఎట్లాంటి అధికారం లేదు కాబట్టి, మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉంటుండే. ఎప్పుడైతే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ వచ్చినాయో అప్పుడు మేము డిసైడ్ అయినాము, మేము కూడా పేదవాళ్ళమే. సో పేదవాళ్ళ కష్టం పేదవాళ్ళే అర్థం చేసుకుంటారు. మేము ఎదుర్కొన్న మా సమస్యలు కాబట్టి, మేమైతే ఏ సమస్య అయితే ఎదుర్కొన్నామో, ఎన్ని రోజులు ఏ సమస్య అయితే ఫేస్ చేసినామో, ఇంట్లోకి వాటర్ రావడం, సరిగ్గా రోడ్లపైన నడవడానికి ఇబ్బంది పడడం, ఇవన్నీ చాలామందికి ఉన్నాయి. ఈ సమస్యలు చాలామంది ఫేస్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోలేకపోతే. సో మా కాలనీ వాళ్ళు ఏమైతే డిఫికల్టీస్ ఫేస్ చేసినారో వాటిని మేము కూడా ఫేస్ చేసినాం కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి మేము ఇది పాలిటిక్స్లోకి వచ్చినాం. చివరిగా మీ వార్డు ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ ఓటు చాలా అమూల్యమైనది. నోటుతో గెలవాలనుకున్న రాజకీయ నాయకులకి మీ ఓటుతో సమాధానం చెప్పండి. ముఖ్యంగా 18వ వార్డులోని ప్రతి ఒక్కరికి, పెద్దలకి చిన్నలకి, మరీ ముఖ్యంగా 18 సంవత్సరాలు ఉండి కొత్తగా ఓటు వచ్చిన కాలనీ వాసులందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఓటు అనేది రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, మీకు పుట్టుకతో వచ్చిన హక్కు. ఇది మీ వారసత్వ ఆస్తిలో మీకు ఏ విధంగా అయితే హక్కు వస్తుందో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి భారత ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఓటు హక్కు అనేది నీ ఆస్తి. నీ ఆస్తిని ఎవ్వరికీ అమ్ముకోకు, నీకు నచ్చిన నాయకుడిని నువ్వు వెనుకో. ఒక సమస్య వస్తే ఆ సమస్య కోసం నాయకుడి చుట్టూ నువ్వు తిరగడం కాదు, ఆ నాయకుడే నీ ఇంటికి పరిష్కారాన్ని తెచ్చే విధంగా ఉండాలి. అలాంటి నాయకుడిని నువ్వు వెనుకో. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఎంత ప్రలోభ పెట్టినా కూడా, ఏ విధమైన బెదిరింపులు చేసినా కూడా, నీ ఓటు అనేది నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పరద చాటున నువ్వు ఎవరికి వేస్తున్నావు అనేది ఎవరు చూడరు, ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు ఎటు ఉన్నా కూడా నీకు నువ్వు డిసైడ్ అయిపో. నీ ఓటు ఎవరికి అనేది, ఏ నాయకుడిని అనేది ఎన్నుకోవడం నీ చేతిలోనే ఉంది. నీ సమస్య నువ్వే తీర్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మీ అమూల్యమైన ఓటుని సద్వినియోగం చేసుకోండి. నేను కాలనీ వాసునిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్క సమస్యను నేను తీరుస్తానని మీకు హామీ ఇస్తున్నా. ప్రతిరోజు అనునిత్యం మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను.